ఆ ఉన్మాదిని పట్టుకోవడానికి మీ మూమెంట్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సార్, అడవిలోకి మీరు ఎప్పుడు వెళ్ళాలనుకుంటున్నారు సార్? అయినా హంతకుని పట్టుకోవడంలో ఆర్ యు ఇన్ కాన్ఫిడెన్స్? వాట్స్ యువర్ ఒపీనియన్ సార్? సార్, say sir. Please, sir, Can you sir. promise, Sir, sir? please, Relax, sir. relax. Sir. వెయిట్ అండ్ సీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. అది సార్, మీరంటే నాకు, నేను మీతో చాలాసార్లు చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయాను. నేను నేను మీరంటే ఇష్టపడుతున్నాను. చూడు, నువ్వు యూనిఫామ్ లో ఉన్నావు. ముందు యూనిఫామ్ కి విలువ పెట్టడం తెలుసుకో. అది కాదు సార్. ఏది కాదు? కనీసం కలలోనైనా. నాన్ సెన్స్. పిచ్చి పిచ్చిగా ఉందా? హాయ్ హాయ్. ఏంటి గురు ఎక్కడికి పోస్టింగ్? ఇంకెక్కడికి? ఆ ఉన్మాద అడవులకి. నీకేం గురు, చక్కగా పెళ్లి చేసుకున్నావు, హనీమూన్కి వెళ్ళినట్లు చక్కటి లొకేషన్ కి పోస్ట్ అయ్యావు. ఫారెస్ట్ లో ఏముంది గురు జంటగా ఎంజాయ్ చేయడానికి? అక్కడే ఉన్నదంతా స్వర్గంలా ఉంటుంది. అన్ని డ్యూటీలు ఒకేసారి చేయొచ్చు. ఐ విల్ కిల్ యు. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. సిన్సియర్గా ట్రై చేయండి సార్. హంతకుడి చేతి దెబ్బతిన్నాడు కాబట్టి తప్పకుండా హంతకుడిని చూసే ఉంటాడు. ఇతను ఇచ్చే సాక్ష్యం మీదనే ఈ కేసు ఆధారపడింది. We are trying our best. In best of my knowledge, ఇతనికి ప్రాణభయం లేదు. ఏ క్షణంలోనైనా కాన్షియస్లోకి రావచ్చు, అసలు రాకపోవచ్చు. వాట్ మిస్టర్ అలీ? ఈస్ డెడ్. డోంట్ జోక్. సార్, ఇతను బతికి ఉన్నాడని, బ్రతుకుతాడనే న్యూస్ హంతకుడికి తెలిస్తే వాడు తప్పించుకోవచ్చు. ఇతను చనిపోయాడని న్యూస్ ఇస్తే హంతకుడు తన రొటీన్ మళ్ళీ మొదలు పెడతాడు. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు మీకు బుద్ధి ఉందా? ఇంత పబ్లిక్ ప్లేస్ లో లవ్ ఆడుకుంటున్నారా? పోండి పోండి అవతలకి. ఏ అమ్మాయి ఇట్రా. అది కాదు మేడం. ఏది కాదు? నిన్న ఈ స్థితిలో మీ వాళ్ళు చూసి ఏమనుకుంటారు? పెళ్లి కావాల్సిన పిల్లవి. అది కాదు మేడం, ఆయన్ని గత 2 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాను, కానీ ఆయన అంగీకరించలేదు. ఈ మండపం మహిమ వల్ల ఆయన నా ప్రేమని అంగీకరించారు. త్వరలో మేము దంపతులం కాబోతున్నాం. అవును, ఈ మంటపానుకున్న మహిమేమిటి? మీరు ఎవరినైనా ప్రేమించి ఉంటే ఇక్కడ కూర్చొని మన్మథనామాన్ని చెప్పించండి, మీకే తెలుస్తుంది. సరే, అది ట్రై చేద్దాం. బెస్ట్ ఆఫ్ లక్ మేడం. సరే, అది ట్రై చేద్దాం. ఓ, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఏ రాకూడదా? రేపు చేయండి, భయపడకు. ఒకసారి వెళ్ళి అద్దంలో నీ మొహం చూసుకో. ఏమిటి అంత సీరియస్? ఒకసారి నవ్వచ్చు కదా. నాకు తెలుసులే, ఆ ఉన్మాది హత్యలు చేస్తున్న స్పాట్ కి నువ్వు పోస్ట్ అయ్యావు. అక్కడ నీలాంటి ఆడపిల్లలు భయంకరంగా చచ్చిపోతుంటే నీకు జోక్గా ఉందా? అది సరేలే మహానుభావ, నేను నీ వెంట వస్తాను. అక్కడికి నా వెంట నువ్వు వస్తావా? ఏ వద్దా? పెళ్లికి ముందే హనీమూన్ చేసుకోవచ్చు. చూడు, పెళ్ళయ్యేదాకా నాకు ఇటువంటివి నచ్చవు. మన ఇద్దరు లవ్ చేసుకుంటున్నట్టు ఎవరికీ తెలియకూడదు. మైండ్ ఇట్. ఇక నిన్ను తీసుకెళ్ళమంటావా?
అది జరగని పని. మీ అన్నయ్యకి ఎవరు చెప్తాడు సమాధానాలు? నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళకపోతే రైట్ రాయల్గా నేనే వస్తాను, చూసుకో. వాట్ ఈస్ దిస్ బేబీ? అసలే ఆ ఫారెస్ట్లో భయంకరంగా హత్యలు జరుగుతున్నాయి. అంత టెన్షన్లో ఉన్న ఏరియాకే వెళ్ళాలా? ఏ ఊటీకో కాశ్మీర్కో వెళ్ళొచ్చుగా. మా జియోలాజికల్ టూర్కి పర్టికులర్గా ఆ ఏరియాకే వెళ్ళాలన్నయ్య. సి బేబీ, నీ మాట ఎప్పుడు కాదన్నాను, బట్ మరీ ఇంత వర్రీ ఎందుకు అవుతున్నారన్నయ్య? వెళుతున్నది ఎంత దూరం? 30 మైళ్ళేగా. వెళుతున్నది అందరిలాంటి అబలనా? నో, ఐఎమ్ ఏ పవర్ ప్యాక్డ్ గర్ల్. కొంపతీసి ఆ ఉన్మాది నన్నే అటాక్ చేయాలి, అప్పుడు చూపిస్తాను ఆ తడాఖా. సరే నీ ఇష్టం. అక్కడ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ చేసి సెక్యూరిటీ ఇమ్మని చెప్తాను. ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే వచ్చేసాయి. ఓకే? సెక్యూరిటీ నాకేం అవసరం లేదు. మీకు అలా అనిపిస్తే మీ తృప్తి కోసం అలాగే చేయండి. ఓకే, బెస్ట్ ఆఫ్ గుడ్ లక్. నైట్. సార్, మీకోసం గెస్ట్ హౌస్ రిజర్వ్ చేసి ఉంచాం. రెస్ట్ తీసుకుంటారు సార్? నేను ఇక్కడికి వచ్చింది రెస్ట్ తీసుకోవడానికి కాదు, ఆ ఉన్మాదికి రెస్ట్ ఇవ్వడానికి. హలో, మిమ్మల్నే. ఆ మర్డర్ ఫైల్స్ తీసుకుని రండి. హాయ్, అందరూ రెడీయేనా? ఏమో, నాకు భయంగా ఉంది. మీ బ్రదర్ చెప్పినట్టు మనం ఊటీ వెళ్ళిపోదాం. మన తర్వాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. నోరు మూసుకుని జపం చేసుకో, డిస్టర్బ్ చేయకు. అప్పపబ్బా, నా వల్ల కాదు. ఏం సెగ పుడుతోంది. చలికాలం కూడా ఇంత వేడి తన్నుకొస్తుంది. నేనాగలేను. అందరూ కాస్త నోరు మూస్తారా? ఇంత భయం ఉన్న వాళ్ళు నా వెంట దేనికి? ఉండి. ఎప్పుడు ఎస్ఐ ఆలీ స్పీకింగ్. ఓకే సార్. హలో హలో, గుడ్ మార్నింగ్ సార్. ఎస్ఐ ఆలీ స్పీకింగ్ సార్. సార్, ఏం లేదయ్యా, మా అమ్మాయి మీ ఏరియాకి ఎడ్యుకేషనల్ టూర్ వస్తుంది తన ఫ్రెండ్స్తో. కాస్త అరేంజ్మెంట్స్, సెక్యూరిటీ అవి చూసుకోండి. అది కాదు సార్, ఇక్కడ చాలా టెన్షన్గా. సార్, నాకు తెలుసు మా సిస్టర్ చాలా మొండిగతం. కాస్త జాగ్రత్తగా. వైనాట్ సార్? ఇంత మాత్రానికి మీరు ఫోన్ చేయాలా సార్? మెసేజ్ ఇస్తే సరిపోయేది కదా సార్. ఓకే సార్, నేను చూసుకుంటాను. భగవంతుడా, భగవంతుడు తర్వాత తెలుసుకోవచ్చు. ఇవన్నీ కాస్తాయి. నేను ఆకలేను. ఇదిగో అబ్బాయి, ఇక్కడ హత్యలు జరుగుతున్నాయటగా, నీకేమైనా తెలుసా? ఏమోనండి, నాకు పెద్దగా తెలియదు. అతనికి ఏం తెలుస్తుంది పాపం.
అంతా ఆ దేవుని దయ.